హాయ్ అండి, అందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు తెలుగు ఆన్లైన్ టీచింగ్ మీకు ప్రత్యేకంగా అందించబోతున్న టాపిక్ ఏంటంటే తెలుగు పదాలు, సంస్కృత పదాలు గుర్తించడం. మరి ఇవి ఎందుకు గుర్తించుట అంటే ఇవి తెలిస్తే మీకు తెలుగు సందులు, సంస్కృత సందులు సులభంగా తెలుస్తాయి. కావున మీరు తెలుగు పదాలు ఎలా ఉంటాయి, సంస్కృత పదాలు ఎలా ఉంటాయో మీరు ఈ క్లాస్లో వింటారు. ఇది ప్రతి పోటీ పరీక్షకు కూడా మీకు ఉపయోగపడుతూ ఉంది. తెలుగు ఉండే ప్రతి పోటీ పరీక్షల్లో కూడా ఇది మీకు చాలా అవసరం అవుతుంది. చూడండి, తెలుగు పదాలు ఏంటి అంటే ద్విత్వాక్షరాలతో ఉన్న పదాలు అచ్చ తెలుగు పదాలు. ద్విత్వాక్షరాలు అంటే ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తే ద్విత్వాక్షరం. కొమ్మ, చుక్క, ముగ్గు, కయ్య, అచ్చు. చూడండి, ఇవి ద్విత్వాక్షరాలు. ఇవి ఏంటి? ఇవన్నీ తెలుగు పదాలు. కృదంత ప్రత్యయాలు చేరినవి అచ్చ తెలుగు పదాలు. మీకు ఇవేంటో ముందు తెలిస్తే మీరు అవి చేయగలుగుతారు. మండు ప్లస్ టా, మండుట. చూడండి, ప్రత్యయం అనేది టా అనేది ఇక్కడ చేరింది అన్నట్టు. అలా కోయు ప్లస్ తా, కోత. ఇట్లా ఏర్పడే వాటిని కోయు తా అంటే దానికి కోత అని వస్తుంది. చేరు ప్లస్ ఇక, చేరిక. ఈ విధంగా వచ్చేవి ఇవి అచ్చ తెలుగు పదాలు. అరుచు ప్లస్ పు, అరుపు. చూడండి, ఈ విధంగా ఏర్పడేవి అచ్చ తెలుగు పదాలు. ఈ విధంగా ఉంటాయి. మీరు ఈ క్లాస్ నచ్చితే మీకు లైక్ చేయండి, మీ స్నేహితులకి షేర్ చేయండి. అలాగే మీకు ఇంకేమైనా అవసరమైతే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. ఏ ఓ అచ్చులున్న పదాలు అచ్చ తెలుగు పదాలు. ఏ పదంలో అయితే ఏ కానీ ఓ కానీ ఉంటుందో అవి అచ్చ తెలుగు పదాలు. ఉదాహరణ చూస్తే ఎలుగు, ఎరుక, ఎవరు, 8, ఒక, వనరు, వడలు, ఒంటరి. ఈ విధంగా ఉండే పదాలు అచ్చ తెలుగు పదాలు. ఇంకా సంయుక్తాక్షరాలతో కూడిన మూల రూపం తెచ్చు, ఇచ్చు, వచ్చు అనేవి వస్తే మాత్రం అవి అచ్చ తెలుగు పదాలు. అంటే సంయుక్తాక్షర పదాలైతేనేమో సంస్కృత పదాలు, కానీ మూల రూపం ఏదైనా ఈ విధంగా ఉంటే తెచ్చు, ఇచ్చు, వచ్చు అనేవి ఉంటే మాత్రం అవి అచ్చ తెలుగు పదాలు. తెస్తే, ఇస్తే, వస్తే అనేవి వస్తాయి. వీటికి మూల రూపం ఏంటి? తెచ్చు ప్లస్ తెస్తే, ఇచ్చు ప్లస్ ఇస్తే, వచ్చు ప్లస్ వస్తే. ఈ విధంగా ఉంటాయి. ఈ విధంగా ఉంటే మాత్రం ఇవి అచ్చ తెలుగు పదాలు. ఇంకా చ, జ దంత్యాలతో కూడినవి అచ్చ తెలుగు పదాలు. మనకిప్పుడు ప్రస్తుతం చ, ఛ, జ, ఝ అనేవి రెండే ఉంటున్నాయి. కానీ ఇంతకుముందు మనకు తెలుగులో ఏంటి? దంత్యాలతో కూడిన ఛ, ఝ అనేవి ఉండేవి అన్నట్టు. అవి చాప, చందమామ, చూరక, చూలు ఈ విధంగా ఉండేవి. జడ, జాతర, జముడు, జూలు ఇవి అచ్చ తెలుగు పదాలు అన్నట్టు మనకిప్పుడు. అలా దంత్యాలతో కూడిన చాజాలకి అవి తెలుగు పదాలు, అచ్చ తెలుగు పదాలు. అలాగే సాతో కూడినవి కూడా అచ్చ తెలుగు పదాలు. ఏ పదములో అయితే సా అనే అక్షరం వస్తుందో అవి అచ్చ తెలుగు పదాలు. సంతకం, పూసలు, గసగసాలు, ఆకాశం. ఈ విధంగా ఇక్కడ మనము అవగాహన కోసం కొన్ని పదాలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఇలా చాలా పదాలు ఉంటాయి. మీకు జస్ట్ అవగాహన అయితే మీరు ఏ పదాన్నైనా మీరు గుర్తించగలుగుతారని ఇక్కడ ఉదాహరణకు కొన్ని ఇవ్వడానికి జరుగుతుంది. అదేవిధంగా అరసున్నతో కూడినవి అచ్చ తెలుగు పదాలు. ఏవైతే అరసున్నతో ఉంటాయో అవి అచ్చ తెలుగు పదాలు. చూడండి, అరసున్నాని మరి మనం పలుకుతామా అంటే అరసున్నాని పలకక్కర్లేదు. కూతురు, తెలుగు, చీకటి, ఆడది, మూత. ఈ విధంగా ఉండే పదాలు అరసున్నతో ఉన్న పదాలు మాత్రం అచ్చ తెలుగు పదాలు. సంఖ్యలన్నీ అచ్చ తెలుగు పదాలు. సంఖ్యలు అంటే ఏంటి? 1, 2, 3 ఈ విధంగా ఎన్ని ఉన్నా కానీ సంఖ్యలు ప్రతి సంఖ్యను కూడా అచ్చ తెలుగు పదాలే. 100, 100, 300, 1000 ఈ విధంగా ఉండేవన్నీ కూడా అచ్చ తెలుగు పదాలు. సులభంగా అర్థమవుతుంది అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఒక్కసారి మీకు ఇది అవగాహన అయితే మీరు సంస్కృత సందుల్ని, తెలుగు సందుల్ని చక్కగా గుర్తించగలుగుతారు. సర్వనామాలన్నీ అచ్చ తెలుగు పదాలు. సర్వనామాలు ఏంటి? నామవాచకానికి బదులుగా వాడే పదాలు సర్వనామాలు. నేను, ఆమె, వారు, ఎవరు, అక్కడ, మేము. ఈ విధంగా ఉండే పదాలు, ఈ విధంగా వచ్చే పదాలన్నీ అచ్చ తెలుగు పదాలు. క్రియలతో కూడినవి అచ్చ తెలుగు పదాలు. క్రియలు అంటే ఏంటి? పనిని తెలియజేయు పదాలు క్రియలు. మరి ఆ పనిని తెలియజేయు పదాలు అచ్చ తెలుగు పదాలు.
అమ్ముట, కొనడం, పాడుట, రాయడం, చదువుట. ఇవేనా మరి క్రియలు అంటే చాలా ఉంటాయి. కానీ అవగాహన కోసం ఇక్కడ కొన్ని మాత్రం ఇవ్వడం జరుగుతుంది. సంయుక్తాక్షరంతో కానీ మహాప్రాణాక్షరంతో కానీ కూడినప్పటికీ పదం చివర డు, ము, వు చేరితే అవి అచ్చ తెలుగు పదాలు. అంటే సంయుక్తాక్షర పదాలు అచ్చ తెలుగు పదాలు కావు. మహాప్రాణాక్షరాలు వచ్చే పదాలు అచ్చ తెలుగు కావు. కానీ వాటికి డు, ము, వు చేరితే మాత్రం అవి అచ్చ తెలుగు పదాలు అవుతాయి. ఈశ్వరుడు, భయము, భీముడు, పర్వతము. చూడండి, సంయుక్తాక్షరం అంటే ఏంటి? ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా వస్తుంది సంయుక్తాక్షరం. అట్లా మరి ఇది పర్వతము, ఈశ్వరుడు అనేవి సంయుక్తాక్షరాలు. ఇక్కడ కొన్ని డూమువులతో కూడినవి కూడా తెలుగు పదాలు ఉన్నాయి. అవేంటి అంటే ఇనుము, మన్ను, మడు, చెరువు, పరువు, అందము. ఈ విధంగా ఉంటాయి అచ్చ తెలుగు పదాలు. ఇంకా చూస్తే తద్దిత రూపాలతో ఏర్పడినవి అచ్చ తెలుగు పదాలు. మీకు ప్రతిదీ కూడా ఇక్కడ అవగాహన అయితేనే మీరు చక్కగా చేయగలుగుతారు. మోసగత్తె, పెద్ద రేఖము, అర మరిక, వగలాడు, జాలరి. ఈ విధంగా వచ్చేవి అచ్చ తెలుగు పదాలు. శకట రేఫములతో ఏర్పడేవి అచ్చ తెలుగు పదాలు. శకట రేఫము అంటే ఏంటి? బండిర, బర్రె, గొర్రె, రంపము, మర్రి, కర్రు. ఈ విధంగా ఉండేవి మనము దీన్ని శకట రేఫము అని కూడా అంటాం. ఇవి అచ్చ తెలుగు పదాలు. కొలమానం తెలిపే అచ్చ తెలుగు పదాలు. చూడండి, సంఖ్యలు అయితేనేమో అచ్చ తెలుగు పదాలు అనుకున్నాం, అలాగే కొలమానం తెలిపేవి కూడా అచ్చ తెలుగు పదాలే. జానెడు, బెత్తెడు, మూర, దోసెడు, కొంచెం, అణ. ఈ విధంగా వచ్చే కొలమానాన్ని తెలిపే ప్రతి పదం కూడా అచ్చ తెలుగు పదం. ఇప్పుడు సంస్కృత పదాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. సంస్కృత పదాలు ఏ విధంగా వస్తాయో చూద్దాం. రూ కూడా ఉంటుంది. ఖ, ఘ, ఞ, ఛ, ఝ, ఇని, ఠ, ఢ, థ, ధ, ఫ, భ, షే, ష, హ, విసర్గ. ఈ అక్షరాలతో వచ్చేవి సంస్కృత పదాలు. అంటే ఈ అక్షరాలు ఎందులో ఏ పదంలో వచ్చినా అవి ఏంటి అంటే సంస్కృత పదాలు. అలాగే మహాప్రాణాక్షరాలతో వచ్చినవి సంస్కృత పదాలు. మహాప్రాణాక్షరాలతోటి ఏవైతే వస్తాయో అవి కూడా సంస్కృత పదాలు. అంటే ఇవి మహాప్రాణాక్షరాలు. ఏంటి? ఖ, ఘ, ఛ, ఝ. ఇవి మహాప్రాణాక్షరాలు. ఉదాహరణ పదాలు చూస్తే భయం, శంఖం, ఛత్రం, జశం, పాఠం. అలాగే డూమువులు చేరడానికి తగిన సంస్కృత పదాలు చూద్దాం. సంస్కృత పదాలు తెలుగులోకి చేరేటప్పుడు డూమువులు చేరుతాయి. అవి తెలుగులోకి చేరుతున్నాయి అనంటే డూమువులు ఉంటేనే సంస్కృత పదాలు తెలుగులోకి చేరుతాయి. ఏ సంస్కృత పదాలకి? రామ, భీమ, కంస, ప్రాంత, చిత్ర, ఆవేశ. వీటికేంది? రామకి రాముడు, భీమకి భీముడు, కంసకి కంసుడు, ప్రాంతకి ప్రాంతము, చిత్రకి చిత్రము, ఆవేశ ఆవేశము. ఇలా. అలాగే సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, యనాదేశ సంధి, జస్త్వ సంధి, శుత్వ సంధి, వృద్ధి సంధి, విసర్గ సంధి, అనునాసిక సంధులతో కూడినవి సంస్కృత పదాలు. ఈ సంధులలో ఏ పదం వచ్చినా అది సంస్కృత పదమై ఉంటుంది అనేది మనం గ్రహించగలగాలి. ఇంకా షే, ష, హాలతో కూడిన పదాలు సంస్కృత పదాలు. ఈ అక్షరాలు ఎక్కడైతే వస్తాయో అవి సంస్కృత పదాలుగా మనం గుర్తించవచ్చు. శంఖము, శివ, హరుడు, శరం. ఇవి సంస్కృత పదాలుగా మనం గుర్తించుకోవాలి. ఎందుకంటే ఇవి తెలిస్తేనే మనకు సంధులు అనేవి విడదీసినప్పుడు అది సవర్ణ దీర్ఘ సంధ, గుణ సంధ, అకార సంధ, అత్వ సంధ అనేది మనకు తెలుస్తుంది. విసర్గతో కూడిన పదాలు సంస్కృత పదాలు. వయ, పరిమితి, అంతఃపురం, తప, ఫలం. ఈ విధంగా వచ్చేవన్నీ కూడా సంస్కృత పదాలు. అలా. ఇంకా ఐ, ఔలతో కూడిన పదాలు సంస్కృత పదాలు.
చూడండి, ఏ పదంలో అయితే ఐ కానీ ఔ కానీ వస్తుందో అవి సంస్కృత పదాలు అవుతాయి. 5, ఐరావతం, ఔషధం, ఔరా అనే పదాలు సంస్కృత పదాలుగా మనం గుర్తించవచ్చు. సంయుక్తాక్షరాలు కలిగినవి సంస్కృత పదాలు. సంయుక్తాక్షరాలు అంటే ఏంటి అసలు? ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా చేరటాన్ని సంయుక్తాక్షరం అంటాము. రమ్య, విస్మయం, ప్రళయం, అగ్ని ఈ విధంగా ఉండేవి సంయుక్త అక్షర పదాలు. ఇవేంటి అంటే సంస్కృత పదాలు. అలాగే పరుష సరళాలు కాకుండా స్థిర వర్ణాలకు పూర్వం 0 ఉన్న పదాలు సంస్కృత పదాలు. పరుషాలు అంటే కచట తపలు, సరళాలు అంటే గజడ దబలు. ఈ విధంగా కాకుండా స్థిర వర్ణాలకు పూర్వం అంటే సంయమనం, సంవత్సరం, హంస, పింఛం ఈ విధంగా ఉండేవి సంస్కృత పదాలై ఉంటాయి. అలాగే సంశ్లేష అక్షరాలతో కూడినవి సంస్కృత పదాలు. సంశ్లేషాక్షరం అంటే ఒక హల్లుకు 1 కంటే ఎక్కువ ఒత్తులు రావడం సంశ్లేష అక్షరం అంటాము. 2 హల్లులు అన్నట్టు, ఒక హల్లుకి 2 ఒత్తులు రావడం. ఇస్త్రీ, జ్యోత్స్న, శాస్త్రం, రాష్ట్రం. ఇంకా ఉపసర్గలు ఉండే పదాలు సంస్కృత పదాలు. ఉపసర్గ, ఏ పదానికైతే ఉపసర్గ వస్తుందో అది సంస్కృత పదం అవుతుంది. ఉపహారం, ఇక్కడ చూడండి, హారం అనే ఉపసర్గ. సంహారం, ఆహారం, విహారం ఈ విధంగా వస్తే అవి ఖచ్చితంగా సంస్కృత పదాలను మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. రుతో కూడిన సంస్కృత పదాలు, అలాగే రు అనే అక్షరంతో కూడా ఉంటాయి. అవి కొద్దిగా తక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇవ్వడం లేదు. ఋతువు, ఋషులు, ఋషి ఈ విధంగా ఉన్నాయి సంస్కృత పదాలు. యకారముతో కూడినవి కూడా సంస్కృత పదాలు. యకారం అంటే ఏ పదంలో అయితే యా ఉంటుందో అది సంస్కృత పదం. అలా యమకము, యమున, యతనం అలా ఇక్కడ ఈ విధంగా సంస్కృత పదాలు ఉంటాయి. రుత్వంతో కూడినవి సంస్కృత పదాలు. రుత్వంతో, ఇప్పుడు రు ఉంది కదా, అది కూడా సంస్కృత పదమే. రుత్వం వస్తే కూడా గృహం, ధ్రువం, ధృతరాష్ట్రుడు ఈ విధంగా సంస్కృత పదాలు ఉంటాయి. అలా ఇంకా ఋతువుల పేర్లు, తిథుల పేర్లు, నక్షత్రాల పేర్లు, తెలుగు సంవత్సరాల పేర్లు కూడా సంస్కృత పదాలు ఉన్నాయి. అలా అవన్నీ కూడా సంస్కృత పదాలే. అంటే అవి ఎక్కడొచ్చినా మీరు అవి సంస్కృత పదాలు అనేవి సులభంగా గుర్తుంచుకోవచ్చు. వసంత ఋతువు అంటే ఋతువులు 6 ఉంటాయి కదా, ఇక్కడ ఉదాహరణకు 1 ఇచ్చాము. పాడ్యమి, తిథులు ఉన్న వాటిల్లో 1. భరణి, నక్షత్రాల పేర్లలో 1. ప్రభవ, సంవత్సరాల పేర్లలో 1. ఇవన్నీ కూడా సంస్కృత పదాలు. అలాగే సంస్కృత సంఖ్యావాచకాలతో కూడినవి సంస్కృత పదాలు. మరి సంఖ్యావాచకాలన్నీ తెలుగు పదాలు అనుకున్నాం, కానీ ఇక్కడ సంస్కృత సంఖ్యావాచకాలు ఉన్నాయి. 1, 3, శత, అష్ట, నవ, సహస్ర ఇవి ఏంటి? సంస్కృత పదాలు. దీర్ఘాంత పదాలు అచ్చ తెలుగు పదాలు కావు. అంటే చివరికి దీర్ఘం ఉంటాయి. సంస్కృత పదాలు కానీ ఇతర భాషా పదాలు కానీ అవుతాయి. దీర్ఘాంత పదాలు చూడండి, ఉదాహరణ చూస్తే లారీ, ఘోరీ, గౌరీ, స్వారీ, సీత, భారీ అంటే చివరికి దీర్ఘం వస్తే అది అచ్చ తెలుగు పదం కాదు, సంస్కృత పదం అన్న అయి ఉంటుంది, లేదా ఇతర భాషా పదాలు ఏవైనా అయి ఉంటాయి. ఏక పదంలో పక్క పక్కన అక్షరాలకు దీర్ఘాచులు వస్తే అవి అచ్చ తెలుగు పదాలు కావు, అన్య దేశాలు అంటే ఇతర భాషా పదాలు అయి ఉంటాయి. జరిమానా, తమాషా, రాజీనామా, వీలునామా ఈ విధంగా పక్కపక్కన దీర్ఘం వస్తే మాత్రం అవి దీర్ఘాచులు వస్తే మాత్రం అవి అచ్చ తెలుగు పదాలు కావు. ఇంకా చూద్దాం. పా తర్వాత వచ్చేది ఫా అంటాం మనం, దాన్ని ఫా అని కూడా అంటాము. ఈ ఫా వర్ణం ఉన్న పదాలు మాత్రం అచ్చ తెలుగు పదాలు కావు. ఇంగ్లీష్ కానీ అవి ఉంటాయి, లేదా ఉర్దూ పదాలు కానీ అవుతాయి. ఏంటి అవి? ఉదాహరణలు చూస్తే కాఫీ, ఆఫీస్, ఆఫీసర్, ప్రొఫెసర్ ఈ విధంగా ఉండేవన్నీ కూడా మనకు అచ్చ తెలుగు పదాలు కావని మనం గుర్తుంచుకోవాలి. సంయుక్తాక్షర పదాలు అన్నీ సంస్కృత పదాలే, కానీ కర్జము, సంద్రం ఇవి
ఆర్చిక పదాలు మీకు ఒక ప్రత్యేకమైన టాపిక్ అందించడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ మంది అడిగిన టాపిక్ ఏంటి అంటే తెలుగు సందులు సంస్కృత సందులు ఏ విధంగా గుర్తించాలి, అత్వ సంధి మరియు సవర్ణ దీర్ఘ సంధిని ఏ విధంగా గుర్తుపట్టగలగాలి అనే టాపిక్ని చాలామంది అడగడం వలన ఈరోజు ఈ విషయాన్ని మీకు అందించడం జరుగుతుంది. కావున ఎవరైనా ఇది మీకు ఏమాత్రం ఉపయోగపడుతున్నా దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఇంకా వినండి. అత్వసంధి, అసలు అత్వసంధి ఏ విధంగా వస్తుంది, ఏ విధంగా ఉంటుంది, దీనికి మరియు సవర్ణ దీర్ఘ సంధికి తేడా ఏంటి? అత్వసంధి అకారమునకు అచ్చుపరమైతే సంధి బహుళము. బహుళము అంటే చాలా రకాలు. ఒకటవది ప్రవృత్తి, అది నిత్యం జరిగితే ప్రవృత్తి అంటాము. అప్రవృత్తి అంటే నిషేధం, సంధి జరగకుండా ఉంటే దానిని అప్రవృత్తి అంటాము, నిషేధం. వైకల్పికము, వైకల్పికము అనేది విభాష. వైకల్పికం అంటే ఒకసారి జరగటం, ఇంకొకసారి జరగకుండా ఉండటం, అలా ఈ విధంగా ఉంటుంది. అన్యకార్యము, అన్యకార్య ప్రవృత్తి అనవచ్చు, అన్యకార్యము అనవచ్చు, అన్య విధము అని కూడా అనవచ్చు. అలా అంటే ఇది సంధి జరగడము ఈ అత్వసంధిలాగా కాకుండా మరొక విధంగా జరగడాన్ని అన్య విధము అంటాము. ఈ విధంగా అత్వసంధి ఉంటుంది. మరి ఇది తెలుగు సంధి అండి. మరి అత్వసంధి అంటే తెలుగు సంధి. ప్రవృత్తి నిత్యం వ్యాకరణ కార్యము తప్పనిసరిగా జరుగుట ప్రవృత్తి అంటాము. వీటిని ఇంకా మనకు ఇంతకుముందు వీడియోలలో కూడా మీకు దీనిని క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. ఇంకా ఎక్కువ కంటెంట్ని అందించడం కోసం ఈ వీడియోని చేయడం జరిగింది. చింతాకు, చింత ప్లస్ ఆకు, ఇది నిత్యం జరుగుతూ ఉంది అన్నట్టు. మరి ఇక్కడ ఆ చింతలో ఆ ఉంది, ఆ పరమైంది, కానీ ఇది తెలుగు పదాలు కావున ఇది చింతాకు అనేది అత్వసంధి, ఇది సవర్ణ దీర్ఘ సంధి కాదు. వంటాముదము, వంట ప్లస్ ఆముదము, అకారమునకు ఆపరమైంది, అయినా ఆ అయింది, అయినా కూడా ఇది సవర్ణ దీర్ఘ సంధి కాదు, ఎందుకంటే ఇది తెలుగు పదములు. అప్రవృత్తి నిషేధం, వ్యాకరణ కార్యం ఎట్టి పరిస్థితుల్లో జరగకుండుట నిషేధం, అప్రవృత్తి అంటాము. ఉదాహరణ చూస్తే మా ఇల్లు, మా ప్లస్ ఇల్లు అంటే ఇక్కడ మా ఇల్లు చూడండి, యా అనేది ఇక్కడ ఈ అనేది ఇంకా మారకుండా అలా వచ్చింది అన్నట్టు. దూత ఇతడు, దూత ప్లస్ ఇతడు, పూర్వపదం చివరి అచ్చు ఆనే ఉంది, పరపదం మొదటి అచ్చు ఉంది, ఈ అనేది అచ్చు, కావున అయినా కూడా ఇది ఏంటి అత్వసంధి మాత్రమే. అలా ఈ విధంగా ఉంటుంటాయి, గమనిస్తూ ఉండండి. వైకల్పికము విభాష, వ్యాకరణ కార్యము ఒకసారి జరుగుట మరొకసారి జరగకుండుట, దానిని వైకల్పికము అంటాము. ఒకసారి జరగడం మరొకసారి జరగకపోవడం, ఈ విధంగా ఉంటే వైకల్పికము అంటాము. మాయమ్మ లేదా మా అమ్మ, మా ప్లస్ అమ్మ అనే పదాలు కలిస్తే మాయమ్మ అవ్వచ్చు, మా అమ్మ అవ్వచ్చు. అంటే ఒకసారి జరగటం మరొకసారి జరగకుండా ఉండటం వైకల్పికం. ఇంకొక పదం చూస్తే ఓయమ్మ లేదా ఓ అమ్మ, ఓ ప్లస్ అమ్మ, ఈ విధంగా పదాలను మనము విడదీయటం కానీ కలపటం కానీ నేర్చుకుంటే చక్కగా మార్కుల్ని పొందగలుగుతారు. అన్యకార్య ప్రవృత్తి, అన్య విధము, వ్యాకరణ కార్యము వేరొక విధంగా జరుగుట అన్యకార్యము లేదా అన్యకార్య ప్రవృత్తి లేదా అన్య విధము అని కూడా అనవచ్చు. దీని ఉదాహరణలు చూస్తే ఒకానొక, ఒక ప్లస్ ఒక, ఇక్కడ చూడండి ఒక, ఇక్కడ ఒక అనేది ఆమ్రేడితం అయినప్పటికీ ఇదేంటి ఒకానొక, ఆకే పూర్వపదము ఆ, పరపదం యొక్క ఓ, కానీ నో అయింది ఒకానొక. ఈ విధంగా వేరొక విధంగా జరగటాన్ని అన్యకార్యము అంటాము. ఆటాడు, ఆట ప్లస్ ఆడు, అకారమునకు ఆపరమై దీర్ఘమైంది, కానీ ఇది తెలుగు పదాలు కావున సవర్ణ దీర్ఘ సంధి కాదు, అత్వసంధి. తమలపాకు, తమల ప్లస్ ఆకు, ఇక్కడ చూడండి అన్యకార్యము, ఇక్కడ తమల ఆకు అనేది పాయాడైంది, అంటే ఇక్కడ తమలపాకు అయింది. వెలయాలు, వెల ప్లస్ ఆలు, ఇక్కడ వెల ఆలు రెండు కలిసి యా అనే పదం వచ్చింది, కావున ఇదేంటిది అన్య విధము. ముచ్చటాడు, ముచ్చట ప్లస్ ఆడు, ఇక్కడ టా అనే టాలో ఆ అనే అచ్చుకి ఆ పరమయ్యి ఆ అయింది, అయినప్పటికీ ఇది తెలుగు పదాలు కావున ఇది అత్వసంధి మాత్రమే, సవర్ణ దీర్ఘ సంధి కాదు.
తామరపాకు, తామర ప్లస్ ఆకు, చూడండి తామర ఆకు కలిసి తామరపాకు అయింది. పా అనేది అన్య విధము, దీర్ఘం ఏకాదశమైనప్పటికీ ఇది తెలుగు పదము కావున అత్వసంధి మాత్రమే అవుతుంది. ఇప్పుడు సవర్ణ దీర్ఘ సంధి చూద్దాం. సవర్ణ దీర్ఘ సంధి కూడా ఇది అత్వసంధినేమో అని మనం అనుకుంటూ ఉంటాం కదా. కావున అంటే ఇవి సంస్కృత పదాల మధ్య జరిగితే సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. ఆ, ఈ, ఉ, రులకు సవర్ణములు పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశమవుట ఇక్కడ చూద్దాం. అలా ఆ ప్లస్ ఆ ఏమవుతుంది? ఆకి ఆపరమైనప్పుడు ఆ అవుతుంది. ఆకి ఆపరమైనప్పుడు ఆ అవుతుంది. ఆకి ఆపరమైనప్పుడు ఆ అవుతుంది. ఆకి ఆపరమైనప్పుడు ఆ అవుతుంది. ఈ విధంగా ఉంటే సవర్ణ దీర్ఘ సంధి. అలాగే పూర్వపదములో ఈ చివరి అచ్చు, ఈ పరపదంలో మొదటి అచ్చు ఈ రెండు కూడా పరమై ఈ అని అవుతుంది. ఈ కలిసి ఈ అవుతుంది. ఈ కలిసి ఈ అవుతుంది. రెండు ఈలు కూడా కలిసి ఈ అవుతుంది. ఈ విధంగా ఉండటం సవర్ణ దీర్ఘ సంధి. అలాగే ఊ కూడా అంతే. ఊ ఊ ఊ ఊ ఊ ఊ ఊ ఊ ఊ రెండు ఊలు కూడా కలిపి ఊ అవుతుంది. అంటే ఈ విధంగా ఆ, ఈ, ఊలు కూడా ఈ విధంగా ఉంటే రూ కూడా అంతే. రూ కూడా సేమ్ ఇదే 4 విధాలుగా రూ కూడా అవుతుంది. ఇప్పుడు ఉదాహరణలు చూద్దాం. ఫాలాక్షుడు, ఫాలా ప్లస్ అక్షుడు, పూర్వపదము చివరి అచ్చు ఆ, మరి పరపదము మొదటి అక్షరం ఆ. ఆ కలిసి ఏమైంది? ఆ అయింది. కానీ ఫా అనేది ఇక్కడ మనకి సంస్కృత అక్షరం కావున ఇక్కడ మనకి సంస్కృత పదము సవర్ణ దీర్ఘ సంధి. కాళికాంబ, కాళిక ప్లస్ అంబ, ఇక్కడ ఆకే నంపరమైనప్పుడు ఇది సంస్కృత పదం కావున సవర్ణ దీర్ఘ సంధి. వెంకటాద్రి, వెంకట ప్లస్ అద్రి, అద్రి అనేది మనకి సంయుక్తాక్షరం కావున ఇది సంస్కృత పదం కావున ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి. రామానుజుడు, రామ ప్లస్ అనుజుడు, ఇది కూడా రామ అనేది మనకు సంస్కృత పదము కావున ఇది కూడా మనకి సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. చంచలాత్ముడు, చంచల ప్లస్ ఆత్ముడు, ఆత్ముడు కూడా సంయుక్తాక్షరం కదా, ఇది సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది అన్నట్టు. అంటే సంస్కృత పదం కావున సవర్ణ దీర్ఘ సంధి. సంస్కృత పదాల మధ్య ఏర్పడేది సవర్ణ దీర్ఘ సంధి. తెలుగు పదాల మధ్య ఏర్పడి దీర్ఘం ఏకాదశం అయితే అది అత్వసంధి. కోటీశ్వరుడు, కోటి ప్లస్ ఈశ్వరుడు, ఇక్కడ ఈ అనే అచ్చులతోటి ఏర్పడింది. కవీంద్రుడు, కవి ప్లస్ ఇంద్రుడు, ఇక్కడ ఈకి ఈ పరమై ఈ అయింది. మొదటి దానికి ఈ పరమై ఈనే అయింది. ఈ విధంగా ఊ కూడా అంతే, రూ కూడా అంతే. వధూపేతుడు, వధు ప్లస్ ఉపేతుడు, ఊకి ఊ పరమై ఊ అయింది. కావున ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. ఈ విధంగానే రూ కూడా ఉంటుంది. మధుదయం, మధు ప్లస్ ఉదయం, ఇది కూడా మనకి ఊకి ఊ పరమై ఊ అయింది. కావున ఇది మహాప్రాణం. చూడండి, ధు అనేది మహాప్రాణం. మహాప్రాణాలతో కూడినవి సంయుక్త మన సంస్కృత పదాలు కావున ఇది మనకి సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. మాతృణం, మాతృ ప్లస్ రుణం, రూకి రూపరమై రూ అయింది. కావున ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. పితృణం, పితృ ప్లస్ రుణం, రూకి రూపరమై రూ అయింది. కావున ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మీకు ఇంకొక స్పెషల్ సబ్జెక్ట్ ఏంటి అంటే ఆమ్రేడిత సంధి మరియు విరుక్త టకార సంధి. ఎక్కువ మంది అడిగిన ఈ రెండు సంధులకు ఏంటి తేడా, ఎలా గుర్తించగలగాలి అని చెప్పేసి ఎక్కువ మంది అడిగిన సందర్భంగా దీనిని చెప్పడం జరుగుతుంది. ఇది ప్రతి పోటీ పరీక్షకు కూడా ఉపయోగపడుతుంది. ఇది మీకు నచ్చినట్టయితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ యొక్క ప్రేరణే నాకు ఎక్కువ క్లాసులు చెప్పడానికి కూడా నాకు ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. కావున వినండి. ఆమ్రేడిత సంధి అంటే ఏంటో ఇప్పుడు వినండి. మరి అందరికీ ఆమ్రేడిత సంధి అనేది దాదాపుగా తెలుసు, కానీ అది ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి మళ్ళా చూడండి. అచ్చునకు ఆమ్రేడితం పరమైతే
సంధి తరచుగా నగు. అచ్చునకు ఆమ్రేడితం పరమైనప్పుడు సంధి అనేది తరచుగా అవుతుంది. మరి ఆ ఆమ్రేడితం అంటే ఏంటి? ఒకే పదం రెండుసార్లు వచ్చినప్పుడు రెండోసారి వచ్చిన పదాన్ని ఆమ్రేడితం అంటారు. ఒకే పదం రెండుసార్లు వచ్చినప్పుడు, చూడండి, రెండుసార్లు ఒకటే పదం వస్తుంది, రెండోసారి వచ్చిన పదాన్ని ఆమ్రేడితం అంటారు. రెండు పదాలు సేమ్ టు సేమ్ అలా ఒకేలాగా. ఆమ్రేడిత సంధి ఉదాహరణలు చూద్దాం ఏ విధంగా ఉంటాయి అని. అచ్చునకు ఆమ్రేడితం పరమైనప్పుడు సంధి అవుతుంది కదా, అదే ఆమ్రేడిత సంధి. ఆమ్రేడిత సంధికి మరియు ద్విరుక్త టకార సంధికి కూడా ఎలా తేడా ఉంటుంది అనేది మీరు ఈ క్లాస్ ద్వారా గ్రహించగలుగుతారు. ఔరౌరా, ఔరా ప్లస్ ఔరా. చూడండి, మొదటి పదం చివర అకారము, రెండవ పదం రెండు కూడా ఆమ్రేడితాలు కదా, రెండు పదాలు సమానంగా ఉండడం, సేమ్ ఉండడం వల్ల ఇది ఆమ్రేడిత సంధి. ఆహాహా, ఆహా ప్లస్ ఆహా, ఆహాహా. ఎట్లెట్లు, ఎట్లు ఎట్లు కలిపితే ఎట్లెట్లు అవుతుంది. దీన్ని కలిపి అయినా ఇవ్వచ్చు, విడదీసి కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఎటు ఇచ్చినా మీరు చేయగలగాలి. ఎంతెంత, ఎంత ప్లస్ ఎంత, ఎంతెంత. ఏమిటేమిటి, ఏమిటి ప్లస్ ఏమిటి, ఏమిటేమిటి. విడదీయడం ఎంత ముఖ్యమో కలపడం కూడా అంతే ముఖ్యం. అది కూడా మీకు తెలిసి ఉండాలి. అలా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఈ విధంగా ఆమ్రేడిత సంధి ఉంటుంది. ఇంకా కొన్ని ఉదాహరణలు చూద్దాం. అరెరే, అరే ప్లస్ అరే, అరేరే. చూడండి, రెండు సమాన పదాలు, రెండోసారి కూడా మనం అరేరే అంటున్నాం కావున ఇది ఆమ్రేడితము, అచ్చునకు ఆమ్రేడితం పరమైంది. ఎన్నెన్ని, ఎన్ని ప్లస్ ఎన్ని, ఎన్నెన్ని. ఎన్నిలో మనకు పూర్వపదం చివర ఈ అనే అచ్చు ఉంది, మళ్ళీ ఎన్ని అనేది వచ్చింది కావున ఇక్కడ ఆమ్రేడితం అవుతుంది. ఒక్కొక్క, ఒక్క ప్లస్ ఒక్క, ఒక్కొక్క. అంతంత, అంత ప్లస్ అంత, అంతంత. అంతలో పూర్వపదం చివర తా అంటే అకారము, అంత అంత కావున ఇది ఆమ్రేడిత, అకారములకు ఆమ్రేడితం పరమైంది కావున ఇది ఆమ్రేడిత సంధి. అడిగడిగి, అడిగి ప్లస్ అడిగి, అడిగడిగి. ఈ విధంగా ఆమ్రేడిత సంధి పదాలను మీరు సులభంగా గుర్తించగలుగుతారు. అక్కడక్కడ, అక్కడ ప్లస్ అక్కడ. ఇవి చాలా సులభంగా గుర్తించగలుగుతారు మీరు ఆమ్రేడిత సంధిని ఒకసారి అవగాహన చేసుకుంటే. కానీ ఇందులో కొన్ని మనకు విడదీసిన పదాలను కలిపేటప్పుడు ద్విరుక్త టకార సంధిని మీరు గుర్తించగలగాలి. అప్పుడు మీకు ఆమ్రేడితానికి ద్విరుక్త టకారానికి తేడా ఏంటి అనేది మీరు గ్రహించగలిగినప్పుడు మీరు మార్కు పోకుండా చక్కగా చేయగలుగుతారు. ద్విరుక్త టకార సంధి ఏంటి అసలు చూద్దాం. ఆమ్రేడితం పరమైతే కడాదుల తొలి అచ్చు మీది అన్ని అక్షరాలకు ద్విరుక్త టకారం వస్తుంది. ఆమ్రేడితం పరమైతే ఇక్కడ కూడా చూడండి, ఆమ్రేడితం రెండు పదాలు ఒకేలాగా ఉంటాయి విడదీసినప్పుడు. అలా ఉన్న పదాలు పూర్వపదంలో మొదటి అక్షరం మాత్రమే మిగిలి చివరి అక్షరాలు ఉండకుండా పరపదం వస్తుంది, అది ద్విరుక్త టకారం. ఇంకా కురు, చిరు, కడు, నడు, నిడు శబ్దముల రా, డా లకు అచ్చు పరమైతే ద్విరుక్త టకారం అవుతుంది. ఈ పదాలకు రా, డా ఈ శబ్దములకు అచ్చుపరమైనప్పుడు ద్విరుక్త టకారం వస్తుంది. మరి ద్విరుక్త టకారం అనగా ఏంటి? ద్విరుక్తము, ద్విత్వము అంటే అది ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తాయి. టకారము అంటే టాకి ఒత్తు వస్తే ద్విరుక్త టకారము అంటారు. అలా ఈ విధంగా ద్విరుక్త టకార సంధిని గుర్తించగలగాలి. ద్విరుక్త టకార సంధి ఉదాహరణలు ఏ విధంగా ఉంటాయి ద్విరుక్త టకారము మరి అంటే ఇక్కడ మీరు చూడండి. నట్టిల్లు, నడు ప్లస్ ఇల్లు, నట్టిల్లు, నడు. కడు, చిరు, నడు, నిడు అనుకున్నాం కదా, ఆ విధంగా ఉంటాయి ఇవి. నిట్టూర్పు, నిడు ప్లస్ ఊర్పు, నిట్టూర్పు. ఈ విధంగా టూకే టావత్ వచ్చింది చూడండి. చిట్టడవి, చిరు ప్లస్ అడవి, చెరు ప్లస్ అడవి, చిట్టడవి. ఈ విధంగా ఉంటాయి మన
పదాలు ద్విరుక్తటకారంలో. కుట్టుసురు, కురు ప్లస్ ఉసురు, కుట్టుసురు. ఇక్కడ కలిపినప్పుడు టూకి టావత్తు వస్తుంది చూడండి. నట్ట నడుమ, నడుమ ప్లస్ నడుమ. చూడండి ఇది ఆమ్రేడితం. నడుమ ప్లస్ నడుమ, నట్ట నడుమ అట్లా. మరి ఇది నడమ నడమ అనొచ్చు, కానీ అది మనకు వ్యాకరణ పరిభాషలో అది కరెక్ట్ సరి అయిన పదం కాదు. కావున నట్ట నడమే సరి అయిన పదము. ఇంకా కొన్ని ఉదాహరణలు చూద్దాం. చిట్టెలుక, చిరు ప్లస్ ఎలుక, చిట్టెలుక. చూడండి చిరు ప్లస్ ఎలుకని కలిపినప్పుడు టాకి మనకు టేకి టావత్తు. ఇది ద్విరుక్త టకారం. కట్టెదుట, కడ ప్లస్ ఎదుట, కట్టెదుట. ఈ విధంగా ద్విరుక్త టకార సంధి పదాలు ఉంటాయి. నట్ట నడుమ, నడుమ ప్లస్ నడుమ, నట్ట నడుమ. మరి నడుమ నడుమ అనేది ఆమ్రేడితం కదా, కానీ నడుమ నడుమ రాలే, నట్ట నడుమ వచ్చింది కలిపినప్పుడు. కావున ఇది ద్విరుక్త టకారం. పట్ట పగలు, పగలు ప్లస్ పగలు. ఇది కూడా చూడండి పగలు పగలు ఆమ్రేడితం, కానీ కలిపినప్పుడు పట్ట పగలు ద్విరుక్త టకారం వచ్చింది. పగల్ పగల్ అనం, ఎందుకంటే అది వ్యాకరణ పరిభాషలో సరి అయినది కాదు. చిట్ట చివర, చివర ప్లస్ చివర, చిట్ట చివర. ఇది కూడా ఆమ్రేడిత పదము, ఆమ్రేడితము. అయితే దీనికి కలిపినప్పుడు టాకే టావత్తు వచ్చింది, చిట్ట చివర వస్తుంది. బట్ట బయలు, బయలు ప్లస్ బయలు, బట్ట బయలు. ఈ విధంగా ఉంటాయి ద్విరుక్త టకార సంధి యొక్క పదాలు. ఈరోజు ఇంకొక స్పెషల్ టాపిక్ మీకు పరిచయం చేయడం జరుగుతుంది. ఇది అందరికీ ఉపయోగపడుతుంది, ప్రతి పోటీ పరీక్షకు అందరికి కూడా. ఉకార సంధి, పుంప్వాదేశ సంధి, నుగాగమ సంధి ఏ విధంగా గుర్తించాలి, ఏ విధంగా తేడాలు ఉంటాయి, కొద్ది కొద్దిగా ఇవి దగ్గర సంబంధం ఉంటాయి, కొద్ది కొద్దిగా తేడాగా ఉంటాయి. కాబట్టి మీరు దీనిని మీకు స్పష్టంగా చెప్పడం కోసం ఇక్కడ పరిచయం చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా వినండి జాగ్రత్తగా. ఉకార సంధి. ఉకారమునకు అచ్చుపరమైతే సంధి నిత్యం. ఉకారమునకు ఇంతకుముందు మరి సంధి చెప్పడం జరిగింది, కానీ ఇక్కడ ఏ విధంగా ఇవి దగ్గర దగ్గర సంబంధం ఉంటాయి అనేది తెలియచేయడం జరుగుతుంది. దీనిని ఉత్వ సంధి అని కూడా అంటారు. ఉదాహరణలు చూస్తే గురువులకిదే అనే పదాన్ని విడదీస్తే గురువులకు ప్లస్ ఇదే కు. ఇక్కడ చూడండి కూలో ఉకారము ఉంది, ఈ అనేది అచ్చు, కావున ఇది ఉకార సంధి. దున్నుతాడని, దున్నుతాడు ప్లస్ అని. అంటే ఇక్కడ డూలో డాకి ఉకారం ఉంది, పరపదంలో మొదటిది అక్షరం అచ్చు ఆ ఉంది, కావున ఇది ఉకార సంధి. మనమున్నాము, మనము ప్లస్ ఉన్నాము. అంటే ఇక్కడ మనములో ము అనేది ఉకారము, ఉన్నాములో ఊ అనే అక్షరం అచ్చు, కావున ఇది ఉకార సంధి. ఈ విధంగా ఉకార సంధి పదాలు ఉంటాయి. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఇంకా ఏ సబ్జెక్ట్, ఏ టాపిక్ అవసరమో మీకు కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్లు, షేర్లు, కామెంట్స్ నాకు ఇంకా ఎక్కువ క్లాసులు చెప్పడానికి ఇంట్రెస్ట్ అనిపిస్తుంది, కావున అలా చేయండి. ఉకార సంధి ఉదాహరణలు ఇంకా కొన్ని చూడండి. ప్రజలందరూ, ప్రజలు ప్లస్ అందరూ. ఇక్కడ మీరు విడదీయడంలో ముఖ్యంగా పొరపాటు చేయకుండా అర్థవంతంగా విడదీయండి, అప్పుడు సులభంగా మీకు వచ్చేస్తుంది, లేకుంటే తప్పైపోతుంది. భావమేమి, భావము ప్లస్ ఏమి. ఇందులో ఉకారానికి అచ్చుపరమైంది. ఈ విధంగా ఉంటాయి ఉకార సంధి పదాలు. నగరమంతా, నగరము ప్లస్ అంతా. ఈ విధంగా ఉకారానికి అచ్చుపరమై ఉకార సంధి అవుతుంది. మ్రోగుచున్నవి, మ్రోగుచు ప్లస్ ఉన్నవి. ఈ విధంగా మీరు నేర్చుకుంటూ ఉండండి. నేర్చుకుంటూ ఉంటే మీరు ప్రతి పోటీ పరీక్షకు కూడా ఇది మంచి మార్కులను మీకు అందిస్తుందని చిన్న ప్రయత్నం ఇది. రాముడు అతడు, రాముడు ప్లస్ అతడు. ఇది ఉకార సంధి పదాలండి. ఈ విధంగా ఉంటాయి. మరి ఇందులో మనకు పరపదము, పూర్వపదము అట్లా. పరపదం మొదటి పదానికి చివర ఉకారం వచ్చింది, తర్వాత రెండో పదానికి అచ్చు వచ్చింది, అది ఉకార సంధి. మరి పుంప్వాదేశ సంధిలో ఏముంటుంది చూద్దాము. పుంప్వాదేశ సంధిని ఏ విధంగా గుర్తించాలి, దీనికి దానికి తేడా ఏంటి? కర్మధారయ సమాసంలో మొదటి పదము చివర ఉన్న ము వర్ణానికి పు లు ఆదేశమగును. మరి కర్మధారయ సమాసము అనేది మనకు ముందు తెలిసి ఉండాలి. కర్మధారయ సమాసము అంటే విశేషణ విశేష్యములతో కూడిన సమాసము కర్మధారయము. విశేషణ విశేష్యములతో, విశేషణము విశేష్యము
ఆ విధంగా రెండిటితో కూడిన పదాల సమాసమే కర్మధారయ సమాసం. మరి కర్మధారయ సమాసానికి మొదటి పదము ము వస్తుంది. అప్పుడు పుంపులు ఉంటాయి. ఏ విధంగా ఉంటాయో చూద్దాం. పుంపు ఆదేశ సంధి ఉదాహరణలు. పుంపు ఆదేశ సంధి ఉదాహరణలు చూస్తే నీలపు గుండ్లు, నీలము ప్లస్ గుండ్లు. చూడండి, నీలము గుండ్లు అనే పదాన్ని మనం కలిపినప్పుడు నీలపు గుండ్లు అనుస్తుంది. నీలపు గుండ్లు అని విడదీసినప్పుడు నీలము ప్లస్ గుండ్లు అనుస్తుంది. పరీక్షలో ఏ విధంగా అయినా అడుగుతారండి. కలపమంటారు, విడదీయమంటారు. ముత్తెపు సరులు, ముత్తెము ప్లస్ సరులు. ఈ విధంగా మనకు ము అనేది విడదీసినప్పుడు వస్తుంది పుంపు ఆదేశ సంధిలో. సరసంపు మాట, సరసము ప్లస్ మాట. సరసంపు మాటని విడదీసినప్పుడు సరసము ప్లస్ మాట వస్తుంది. సరసము ప్లస్ మాటని కలిపినప్పుడు సరసంపు మాట అనేది వస్తుంది. నవకంపు బొమ్మ, నవకము ప్లస్ బొమ్మ, నవకంపు బొమ్మ. ఇలా మూవర్ణము మనం కలిసినప్పుడు మనకి విపరీతపు కోరిక, విపరీతము ప్లస్ కోరిక. ఇవి అన్నీ ఏంటి మరి? విశేషణాలు. నీలము, ముత్తెము, గుండ్లు, సరులు, మాట, బొమ్మ, కోరిక అనేవి విశేషములు, అంటే నామవాచకాలు. ఈ విధంగా ఉంటుంది మనకి పుంపు ఆదేశ సంధి. గంధపు చెక్క, గంధము ప్లస్ చెక్క, గంధపు చెక్క. మనం అంటాం గంధపు చెక్క, గంధపు చెక్క. ఆ విధంగా మనకి అది పుంపు ఆదేశ సంధి. రక్తపు పోటు, రక్తము ప్లస్ పోటు, రక్తపు పోటు. ఈ విధంగా మీరు గుర్తించండి. మరి రక్తము అనేది ఇందులో ఉకారం ఉంది కదా, అంటే మనం కలిపినప్పుడు రక్తపు పోటు ఉంది చూడండి. అందువలన ఇది పుంపు ఆదేశ సంధి అయింది. రంపపు కోత, రంపము ప్లస్ కోత, రంపపు కోత. మరి రంపము అనగానే మనం ఏమనుకుంటాం? ఉకార సంధి అనుకుంటాం, కానీ కాదండి. ఇది కలిపినప్పుడు రంపపు కోత, పు అనేది వచ్చింది కదా, అప్పుడు పుంపు ఆదేశ సంధి. కాగితపు గుండెలు, కాగితము ప్లస్ గుండెలు. చాలా సులభం అండి, ఇది మీరు సులభంగా గుర్తించగలుగుతారు పుంపు ఆదేశ సంధిని. యంత్రపు మెదడు, యంత్రము ప్లస్ మెదడు, యంత్రపు మెదడు. ఈ విధంగా ఉంటాయి ఈ పుంపు ఆదేశ సంధి పదాలు. ఒకసారి మీరు గ్రహించండి, చక్కగా మీరు వాటిని సులభంగా జవాబు చేయగలుగుతారు. మానవత్వపు విలువలు, మానవత్వము ప్లస్ విలువలు. మీకు ఇందులో నుంచి మీకు అవగాహన అయితే మీరు ప్రశ్న ఏ విధంగా ఇచ్చినా చేయగలుగుతారు. కావున చక్కగా అవగాహన చేసుకొని పోటీ పరీక్షల్లో మీరు చక్కటి మార్కులు పొందండి. ఇప్పుడు నుగాగమ సంధి చూద్దాం. మరి నుగాగమ సంధి కూడా మనకి దీనికి దగ్గరగా ఉంటుంది. కావున దీన్ని కూడా మీరు గ్రహిస్తే, విచక్షణ తెలుసుకుంటే దీనికి దానికి సంబంధం ఏంటి, భేదం ఏంటి అనేది తెలుసుకోండి. ఉదంత తద్ధర్మార్థ విశేషణములకు అచ్చు పరమైతే నుగాగమము. పోవునట్లు, పోవు ప్లస్ అట్లు. మరి ఉదంత తద్ధర్మార్థ విశేషణాలు తెలియాలంటే మీకు ఇందులో మనకున్న సంధులు వీడియో చూడండి, క్లాస్ చూస్తే అది మీకు అర్థమవుతుంది. ఇందులో చెప్పడం మళ్ళీ అక్కడ ఇక్కడ చెప్పడం కంటే. వచ్చునప్పుడు, వచ్చు ప్లస్ అప్పుడు. చూడండి, వచ్చు ప్లస్ అప్పుడు కలిపినప్పుడు వచ్చున్నప్పుడు అయింది. ఇది నుగాగమ సంధి. నా అనేది కలుస్తుంది, ఇందులో వస్తుంది. చేయునతడు, చేయు ప్లస్ అతడు, చేయునతడు. కలుగునప్పుడు, కలుగు ప్లస్ అప్పుడు, కలుగునప్పుడు. మనకేమో అందులోనేమో పూ వచ్చింది, మనకొచ్చి పూ వచ్చింది. ఇందులోనేమో ఉకారం వస్తుంది, కానీ నా వస్తుంది. ఇందులో నుగాగమ సంధిలో నా వస్తుంది. అట్లా ఈ విధంగా మీరు గ్రహించండి. షష్ఠీ సమాసం నందు ఉకార రుకారములకు అచ్చుపరమైతే నుగాగమము. షష్ఠీ సమాసంలో కూడా ఇంతకుముందేమో మనము కర్మధారయం చూసాం కదా, ఇప్పుడు ఉదంత తద్ధర్మార్థాలు చూసాము. తర్వాత ఇప్పుడు షష్ఠీ సమాసం చూస్తున్నాం. షష్ఠీ సమాసమునందు మనకు షష్ఠీ తత్పురుష సమాసం ఉంటుంది. దానిలో మనకు ఉకార రుకారాలకు అచ్చుపరమైనప్పుడు నుగాగమ. రాజు నా ఆజ్ఞ, రాజు యొక్క ఆజ్ఞ అనేది షష్ఠీ సమాసం, తత్పురుష సమాసం. కానీ మరి ఇక్కడ ఏంటి? రాజు ప్లస్ ఆజ్ఞ, రాజు నా ఆజ్ఞ, నా అనేది వచ్చింది చూడండి. పితృనానతి, పితృ ప్లస్ ఆనతి కలిపినప్పుడు పితృనానతి వచ్చింది. కావున ఇది కూడా పితృని యొక్క ఆనతి అన్నట్టు. విధాతృనానతి, విధాతృ ప్లస్ ఆనతి. ఈ విధంగా ఇది కూడా నుగాగమం. అంటే నుగాగమంలో కూడా మళ్ళీ రకాలన్నట్టు ఇందులో. మరి నుగాగమం ఎన్ని విధాలుగా వస్తుంది అనేది కూడా మీరు చూడండి, వినండి. ఉదంత స్త్రీ సమములకును అదంత గుణవాచకములకును పుంపులకు తనము పరమైతే నుగాగమము అవుతుంది. మరి ఉదంత స్త్రీ సమములు అదంత గుణవాచకములకు
పుంపులకు తనము పరమైతే తెల్లందనము, తెల్ల ప్లస్ తనము, తెల్లందనము. నాకి ఇక్కడ దావత్ వచ్చింది చూడండి. సొగసుందనము, సొగసు ప్లస్ తనము. తనము అనేది పరమైనప్పుడు, పరపదంలో పరమైనప్పుడు నుగాగమం అవుతుంది. ఇక్కడ ఏంది ఉదంత స్త్రీ సమాలకి, అదంత గుణవాచకాలకి, పుంపులకు కూడా. సరసపుందనము, సరసము ప్లస్ తనము. ఇక్కడ కూడా చూడండి, మరి సరసము ప్లస్ తనము, ము అనేది ఇది పుంపదే సంధి కావాలిగా, కానీ ఇక్కడ ఇది నుగాగమ సంధి అవుతుంది. ఎందుకంటే సరసపుందనము అయింది కాబట్టి సరసము ప్లస్ తనము. కావున మీరు జాగ్రత్తగా గ్రహించండి. ఉన్నతము ప్లస్ గొడుగు. ఇక్కడ కర్మధారయాలలో మువర్ణానికి పుంపులవుతాయి. మరి కర్మధారయాలలో మువర్ణానికి పుంపులవుతాయి, పుంపు ఆదేశ సంధి కూడా ఉంది. కావున దీనికి దానికి ఏంటో చూడండి. ఉన్నతంపు ప్లస్ గొడుగు, ఉన్నతము ప్లస్ గొడుగు, ఉన్నతంపు గొడుగు. సమాసాలలో ఉదంతాలైన స్త్రీ సమాలకు పుంపులకు పరుష సరళాలు పరమైతే నుగాగమం వస్తుంది. సమాసాలలో ఉదంతాలైన స్త్రీ సమాలకు పుంపులకు పరుష సరళాలు, ఇక్కడ పరుష సరళాలు పరమైనప్పుడు నుగాగమం వస్తుంది అన్నట్టు. పరుష సరళాలు తెలుసు కదా, కచట తపలు, గజడ దవలు. ఉన్నతంపున్ ప్లస్ గొడుగు. ఇంకొకటి చూడండి, ధృతానికి సరళ స్థిరాలు పరమైనప్పుడు లోప సంశ్లేషలు విభాషణగా అవుతాయి. ధృతానికి ను అనేవి ధృతాలు, అవి వాటికి సరళ స్థిరాలు, సరళాలు కానీ స్థిరాలు కానీ పరమైనప్పుడు లోప సంశ్లేషలు అవుతాయి. ఏ విధంగా అవుతాయో చూడండి. ఉన్నతంపు గొడుగు, ధృత లోపం. ఇక్కడ ధృతము లోపించింది అన్నట్టు. ఉన్నతంపున్ గొడుగు అనేది అనేది ధృతం లోపించింది. ఉన్నతంపున్ గొడుగు సంశ్లేషం. ఇక్కడ నోకి మనకి గావత్ వచ్చింది కదా, ఇది సంశ్లేషం. వర్గయుక్ సరళాలు పరమైనప్పుడు ఒకానొకప్పుడు ధృతానికి పూర్ణ బిందువు వస్తుంది. వర్గయుక్ సరళాలు, వర్గయుక్కులు కానీ సరళాలు కానీ పరమైనప్పుడు ఒక్కొక్కసారి ధృతానికి పూర్ణ బిందువు వస్తుంది. 0, పూర్ణ బిందువు అంటే 0. ఉన్నతంపుం గొడుగు పూర్ణ బిందువు. ఇక్కడ పుం అనేది పూకి 0 వచ్చింది కదా, ఉన్నతంపుం గొడుగు. కావున పుం అనేది పూర్ణ బిందువు. ఈరోజు మీకు ఇంకొక స్పెషల్ టాపిక్ ఏంటి అంటే అనునాసిక సంధి. మీకు ఈ వీడియో తెలుగు ఉండే ప్రతి కాంపిటేటివ్ పరీక్షకు కూడా ఉపయోగపడుతుంది. సంధుల గురించి మీకు ఇక్కడ 3 సంధులు పరిచయం చేయడం జరుగుతుంది ఈ క్లాస్లో. అందరూ ఉపయోగించుకోండి. మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి మీకు ఏం సబ్జెక్ట్ కావాలనో. ఈరోజు చెప్పబోయే సంధులు ఏంటి అంటే అనునాసిక సంధి, చుత్వ సంధి, జస్త్వ సంధి. ఈ 3 సంధులను ఈ క్లాస్లో వివరించడం జరుగుతుంది. చక్కగా వినండి. మీరు ప్రతి పోటీ పరీక్షకు కూడా మీకు ఇది ఉపయోగపడుతుంది. కావున చక్కగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కూడా ఆల్లో పెట్టుకోండి, నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఇంకా ఇప్పుడు అనునాసిక సంధి గురించి వినండి. క చ ట తపలకు నా కానీ మా కానీ పరమైనప్పుడు అదే వర్గ అనునాసికాలు ఆదేశమగుట అనునాసిక సంధి అవుతుంది. అంటే కచట తపలు అంటే ఏంటి? కచట తపలు పరుషాలు. కచట తపలు అనేవి పరుషాలు. అయితే ఇక్కడ వర్గం ఉంటుంది. క ఖ గ ఘ ఞ అనేది వర్గం ఉంటుంది. అలా ఆ వర్గాలు ఈ కచట తపలకు నా కానీ మా కానీ పరమైనప్పుడు అదే వర్గంలో ఉన్న అనునాసికాలు. ఏంటి అనునాసికాలు అంటే కాకి నా కానీ మా కానీ పరమైనప్పుడు ఞ, చాకి నా కానీ మా కానీ పరమైనప్పుడు ని, టాకి నా కానీ మా కానీ పరమైనప్పుడు ణ, తాకి నా కానీ మా కానీ పరమైనప్పుడు నా, పాకి నా కానీ మా కానీ పరమైనప్పుడు మా. అంటే ఞ, ని, నా, ల, మా. ఇవి అనునాసికాలు. అంటే అవే ఆ వర్గానికి సంబంధించిన అనునాసికాలు వస్తూ ఉంటాయి అన్నట్టు. మరి ఇక్కడ కచట తపలు పరుషాలు. క చ ట త ప ఇవి ఏంటి అంటే పరుషాలు. ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి కచట త ప ప పరుషాలు అలా గుర్తుపెట్టుకోండి. ఇవి తెలుగులో వర్గ ప్రథమాక్షరాలు. వర్గాలు ఉంటాయి. అంటే ఇప్పుడు మనం అలా రాసేటప్పుడు క ఖ గ ఘ ఞ అలా రాస్తుంటాం కదా, అదొక వర్గం అన్నట్టు. అలా వర్గాల్లో ఇవి ప్రథమాక్షరాలు. ఞ, ని, ణ, న, మ.
ఇవి అనునాసికాలు. అణ అని మనము పలుకుతుంటాం, కానీ అది నా. ఇవి తెలుగులో వర్గ పంచాక్షరాలు. అవేమో కచటత ప్రథమాక్షరాలు అయితే వర్గంలో ఇవి పంచాక్షరాలు, 5వ అక్షరాలు. వీటిని ముక్కు సహాయంతో పలుకుతాం కాబట్టి మనము వీటిని ఏమంటాము? నాసిక అంటే ముక్కు కదా. ఈ వర్ణములు ముక్కు నాసిక సహకారంతో ఉచ్చరింపబడటం వలన అనునాసికాలు అని అంటారు వీటిని. ఈ విధంగా మీరు చాలా సులభంగా గుర్తించగలిగేటట్టుగా ఉంటుంది అనునాసిక సంధి. ఒకసారి మీకు అర్థమైందనుకోండి, అవగాహనతో మీరు ప్రశ్న ఏ విధంగా ఇచ్చినా మార్కుని సులభంగా పొందగలుగుతారు. కావలసింది మీకు ముందు అవగాహన, తర్వాత సాధన. దాని ద్వారా మీరు చక్కటి మార్కుల్ని పొందగలుగుతారు. అనునాసిక సంధి ఉదాహరణలు చూడండి. ఇప్పుడు ఉదాహరణలు ఏ విధంగా ఉంటాయి అనేది చూస్తే మీకు తెలుస్తుంది. మామూలుగా మనకు విడదీసి ఇస్తూ ఉంటాడు పరీక్షలో, కలిపిచ్చి విడదీయమని కూడా అంటాడు. వాక్ ప్లస్ మయం, వాంగ్మయం. చూడండి ఇక్కడ న్యాకి మా వచ్చింది. కాలో వర్గంలో ఉన్న అనునాసిక ఏంటి? న్యా. న్యాకి ఇక్కడ మా వచ్చింది. ప్రాక్ ప్లస్ నన్నయ, ప్రాజ్ఞన్నయ. చూడండి ఇక్కడ కా వర్గంలో ఉన్న న్యా వచ్చి నా వచ్చింది. విరాట్ ప్లస్ మూర్తి, విరాన్ మూర్తి. టా వర్గంలో ఉన్న అనునాసిక ఏంటి? ఆణా. ఆణాకి మా వచ్చింది. రాట్ ప్లస్ నిలయం, ఇక్కడ కూడా టా అంటే అణా. రాట్ ప్లస్ నిలయం, రాన్ నిలయం. ఇక్కడ అన్నీ ఉంది కాబట్టి ఇక్కడ గుడి వచ్చి నా వచ్చింది. ఉంది కాబట్టి కొమ్ము దీర్ఘం వచ్చింది. అలా ఇక్కడ ఏ అక్షరాలు ఉంటే వాటికి సంబంధించినవి ఒత్తులుగా కనిపిస్తున్నాయి. చూడండి. జగత్ ప్లస్ నాథుడు, జగన్నాథుడు. తా వర్గంలో ఉండే అనునాసిక అక్షరం ఏంటి? నా. నాకి ఇక్కడ నాథుడులో నా ఉంది కాబట్టి నా ఒత్తు. హఠాత్ ప్లస్ మరణం, హఠాన్ మరణం. తా వర్గంలో ఉండే అనునాసిక అక్షరం ఏంటి? నా. తా వర్గంలో కాబట్టి నాకి మా ఒత్తు. అప్ ప్లస్ నాథుడు, అమ్నాథుడు. పావర్గంలో ఉండే అనునాసిక అక్షరం ఏంటి? మా. కావున మాకి నా ఒత్తు. చాలా సులభంగా మీరు అమ్నాథుడు ఇస్తే అప్ ప్లస్ నాథుడు అని కూడా గుర్తించగలగాలి. తత్ ప్లస్ మాత్రము, తన్మాత్రము. ఈ విధంగా అనునాసిక అక్షరాలు పరమైనప్పుడు మనకు అనునాసిక సంధి అవుతుంది. మరుత్ ప్లస్ నగము, మరున్నగము. తాలో వచ్చే వర్గాక్షరం ఏంటి? అనునాసిక అక్షరం అంటే నా. కావున నగములో నా ఒత్తు. అలా నాకి నా ఒత్తు వచ్చింది. రాట్ ప్లస్ మహేంద్రవరం, టా అంటే అణా. రాన్ మహేంద్రవరం, రాట్ ప్లస్ మహేంద్రవరం, రాన్ మహేంద్రవరం. చాలా ఒక్కసారి అవగాహన చేసుకోండి, చాలా సులభంగా మీరు చేయగలుగుతారు. ఇందులో సందేహమే లేదు. మీకు కావలసిందల్లా మీరు శ్రద్ధగా నేర్చుకోండి. ఇప్పుడు చుత్వ సంధి. ఈ చుత్వ సంధి కూడా చాలా సులభంగానే ఉంటుంది. కాకపోతే అది అవగాహన చేసుకునేటప్పుడే జాగ్రత్తగా అవగాహన చేసుకుంటే ఈ ప్రశ్నల్ని మనము సులభంగా చేయగలుగుతాం. సకార తవర్గము. తవర్గం అంటే త, థ, ద, థ, న లకు వరుసగా షకార చవర్గ. చవర్గం అంటే చ, ఛ, జ, ఛ, ఇని లు పరమైతే షకార చవర్గలే ఆదేశం అవుతాయి. దీనినే చుత్వ సంధి అంటారు. సకార తవర్గలు, షకార చవర్గలు పరమైనప్పుడు చవర్గమే వస్తుంది చుత్వ సంధిలో. స్ ప్లస్ చ పరమైనప్పుడు ఏమవుతుంది? షాకి చా ఒత్తు వస్తుంది. స్ ప్లస్ జా పరమైనప్పుడు షకి జా ఒత్తు వస్తుంది. తు ప్లస్ చాకి చాకి చా ఒత్తు. తు ప్లస్ జా జాకి జా ఒత్తు. న్ ప్లస్ చా న్యాకి చా ఒత్తు. న్ ప్లస్ జా న్యాకి జా ఒత్తు. ఈ విధంగా వస్తూ ఉంటాయి చుత్వ సంధిలో. దు ప్లస్ చా ఈ విధంగా పరమైనప్పుడు చాకి చా ఒత్తు వస్తుంది. దు ప్లస్ జా జాకి జా ఒత్తు వస్తుంది. ఇక్కడ చూడండి. షే చా జా ఇన్యా చా జా ఈ విధంగా ఉంటాయి. ఈ చుత్వ సంధి ఉదాహరణలు చూస్తే ఇంకా మీకు సాధన సులభంగా అవుతుంది. చూడండి, ఉదాహరణల ద్వారా మీరు ఎక్కువ గ్రహించగలుగుతారు. మనశ్శాంతి, మనశ్శాంతి. మనస్ ప్లస్ శాంతి, మనస్ ప్లస్ శాంతి, మనశ్శాంతి. అంటే ఇక్కడ సాకే ఏం పరమైంది? ఇక్కడ షాపరమైంది. నిశ్చింత, నిస్ ప్లస్ చింత,
ఇక్కడ చవర్గము వచ్చేసింది. ఇక్కడ చాకి షీకి సా పరమైంది కదా, అలా. తపశ్చర్య, తపస్ ప్లస్ చర్య, ఇలా తపస్ అనేది సా షే వచ్చింది అన్నట్టు. ఈ విధంగా విడదీయడం తెలియాలి, కలపడం కూడా తెలియాలి. జగజ్జనని, జగత్ ప్లస్ జనని, కలపమన్నా చేయగలగాలి, విడదీయమన్నా చేయగలగాలి, చేసి గుర్తించగలగాలి. సంధిని, ఈ సంధి ఇదే అనేది మనము ఈ విడదీయడం ద్వారా, సాధన ద్వారా మాత్రమే అది తెలుస్తుంది. నియమాలు చూసి ఆ నియమం తర్వాత సాధన కూడా చూడండి, అప్పుడు బాగా అర్థమవుతుంది. సచ్ఛాత్రుడు, సత్ ప్లస్ ఛాత్రుడు, సచ్ఛాత్రుడు. ఈ విధంగా ఉంటాయి చుత్వ సంధి ఉదాహరణలు. సజ్జనుడు, సత్ ప్లస్ జనుడు, సజ్జనుడు. అందరూ చూస్తున్నారు కానీ ఎక్కువ లైక్లు ఇవ్వడం లేదు. లైక్లు ఇవ్వండి, షేర్ చేయండి. మీకు ఇంకే సబ్జెక్ట్ కావాలనో, ఏ టాపిక్ కావాలనో కామెంట్లో చెప్పండి. విద్యుశ్చక్తి, విద్యుత్ ప్లస్ శక్తి, విద్యుశ్చక్తి. ఈ విధంగా ఉంటాయి చుత్వ సంధి ఉదాహరణలు. సులభంగానే గుర్తించవచ్చు, కాకపోతే సాధనతో మీరు సాధించగలుగుతారు. సచ్చరిత్రము, సత్ ప్లస్ చరిత్రము, సచ్చరిత్రము. సత్ ప్లస్ చరిత్రము కలపమంటే సచ్చరిత్రము అనేది కూడా మనము కలపగలగాలి. ఆ విధంగా మనము సాధన చేయగలగాలి. యశశ్చంద్రికలు, యశస్ ప్లస్ చంద్రికలు, యశశ్చంద్రికలు. ఈ చుత్వ సంధి అవగాహన అయింది అని అనుకుంటున్నాను. తర్వాత సంధి చూద్దాం. ఇంకొక సంధి చూడండి, జస్త్వ సంధి. ఈ జస్త్వ సంధి, చుత్వ సంధి కొంచెం దగ్గరగా ఉంటాయి, కాస్త జాగ్రత్తగా చూడండి. పరుషములు అంటే కచట తపాలకు అచ్చులు కానీ, సరళములు అంటే వర్గ తృతీయాక్షరాలు అంటే గజడదబ కానీ, హ య వ రాలు కానీ పరమైనప్పుడు జస్సులు ఆదేశంగా వస్తాయి. ఇలా వస్తే జస్త్వ సంధి అంటారు. చూడండి, అంటే కచట తపలకు అచ్చులు కానీ, గజడదబలు కానీ, హాయావారాలు కానీ పరమైనప్పుడు జస్సులు వస్తాయి. మరి జస్సులు అంటే ఏంటి అంటే సంస్కృతంలో సరళములను జస్సులు అంటారు. గజడదబకు జస్సులు అని పేరు సంస్కృతంలో. సరళములనే గజడదబ అంటారు. కచటదబలు పరుషాలైతే, గజడదబలు సరళములు. ఈ సరళములనే జస్సులు అంటారు. ఇదే జస్త్వ సంధి కచట తపలకు. ఈ విధంగా చూడండి ఉదాహరణలు ఏ విధంగా ఉంటాయి అనేది. జస్త్వ సంధి ఉదాహరణలు. ఉదాహరణల ద్వారా మీరు ప్రశ్నని సులభంగా గుర్తించగలుగుతారు, అప్పుడు జవాబు మీరు చేయగలుగుతారు. వాగ్రూపం, వాక్ ప్లస్ రూపం, వాగ్రూపం. కా చూడండి, కాకి రూపరమై ఏమైంది, ఇక్కడ గ్రూ అయింది, అలా గజడ దబలు వస్తాయి. దిగ్భ్రాంతి, దిక్ ప్లస్ భ్రాంతి, కావయి ఇక్కడ గా అయింది, అలా దిగ్భ్రాంతి. దిగంతం, దిక్ ప్లస్ అంతం అంటే దిగంతంలో దిక్, అట్లా ఆ విధంగా ఉంటుంది. కాకి గా. వాగ్వాదం, వాక్ ప్లస్ వాదం, వాగ్వాదం. ఈ విధంగా ఉంటుంది జస్త్వ సంధి పదాలు. ఈ జస్త్వ సంధి పదాలు కూడా మీరు ఒకసారి అవగాహన చేసుకోండి. మీరు ఏ పోటీ పరీక్షకైనా ఈ క్లాస్ అనేది ఉపయోగపడుతుంది, కావున చక్కగా వినండి. షడంగం, షట్ ప్లస్ అంగం. విడదీయడం అనేది మనము అర్థవంతంగా విడదీయగలగాలి. సద్భావము, సత్ ప్లస్ భావము, అలా అర్థవంతంగా విడదీయగలిగితే సందులు చాలా సులభంగానే వస్తూ ఉంటాయి. సదానందుడు, సత్ ప్లస్ ఆనందుడు. ఆ పదాన్ని, అందులో ఉన్న రెండు పదాలను, కలిసి ఉన్న రెండు పదాలను మనం గుర్తించగలగాలి. అలా విడదీయగలిగినప్పుడు మీరు చక్కగా గుర్తించగలుగుతారు. ఆపద్ధర్మము, ఆపత్ ప్లస్ ధర్మము, ఆపద్ధర్మము. సందులు టాపిక్లో ప్రశ్నలు కంపల్సరీ వస్తూ ఉంటాయి, కావున పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. తదనంతరము, తత్ ప్లస్ అనంతరము, తదనంతరము. ఈ విధంగా ఉంటాయి మనకు ఉదాహరణలు. వాగీషుడు, వాక్ ప్లస్ ఈషుడు, వాగీషుడు. కా బదులు ఇక్కడ గా వచ్చింది, వాక్ ప్లస్ ఈషుడు. ఈ విధంగా
ఉంటాయి. శుభంతము, సుప్ ప్లస్ అంతము, శుభంతము. వాగ్యుద్ధము, వాక్ ప్లస్ యుద్ధము, వాగ్యుద్ధము. కా బదులు గా వచ్చింది, ఇక్కడ పా బదులు బా వచ్చింది. అలా జగదీశుడు, జగత్ ప్లస్ ఈశుడు, తా బదులు దా. ఈ విధంగా ఉంటాయి కచట తపలు గజడ దబలుగా. సద్వంశము, సత్ ప్లస్ వంశము, సత్వంశము. ఈ ఉదాహరణల ద్వారా మీరు చక్కటి ప్రయోజనం పొందుతారని ఈ ప్రయత్నం చేయడం, ఈ క్లాస్ చెప్పడం జరిగింది. కావున అందరూ ఉపయోగించుకోండి. ఈరోజు మీకోసం ఒక పొడుపు కథలు వింటూ, పొడుపు కథలు కూడా వస్తాయండి పరీక్షలో. పొడుపు కథలు వింటూ మీ జ్ఞాపక శక్తిని పెంచుకోండి. అలాగే ఇవి కూడా వచ్చే అవకాశం ఉంటుంది, కావున ఇది కూడా ఉపయోగించుకోండి. నాకు ఒళ్ళంతా రంధ్రాలే అయినా చక్కగా నీటిని ఒడిసి పెట్టుకుంటాను, నేనెవరో తెలిసిందా. ఇక్కడ రంధ్రాలే, దాకి దీర్ఘం లోపించిందండి, ఒకసారి గమనించండి. నాకు ఒళ్ళంతా రంధ్రాలే అయినా చక్కగా నీటిని ఒడిసి పెట్టుకుంటాను, నేనెవరో తెలుసా అంటే స్పాంజ్కి అన్ని రంధ్రాలుగా ఉంటాయి కానీ నీళ్ళు పట్టుకుంటుంది. అలా ఇంకా మీకోసం ఒక మంచి మాటలు వింటూ మీరు ఉన్నత స్థానానికి చేరుకోవాలని మీకోసం చేసే ఈ ప్రయత్నం మంచి మాట ఏంటో ఈరోజు చూడండి. మీకు అందరికీ ఉపయోగపడే మంచి మాట అండి ఇది. అయ్యో సాధించలేకపోయానే అని విచారిస్తూ కూర్చుంటే జీవితంలో పైకి రాలేరు. మరి ఏం చేయాలి అంటే, నేను ఎలాగైనా సాధించాలి అని కసితో నిరంతరంగా ప్రయత్నిస్తే తప్పక విజయం సాధిస్తారు. జింక దొరకలేదని పులి వెనక్కు వెళ్ళిపోదు. జింక దొరకకపోతే పులి మరి వెనక్కి వెళ్ళిపోతుందా? ఓపిక్గా మరో జింకను వేటాడే తీరుతుంది. కావున మీరు కూడా ఏదైనా సాధించలేకపోయామని వెనక్కు తిరక్కండి. అలాగే ప్రయత్నం చేస్తూ మీరు విజయం పొందే వరకు ప్రయత్నిస్తూనే ఉండండి. అదే ఈరోజు మీకోసం చిన్న మంచి మాట.